అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేత, జగన్మోహన్ రెడ్డి గారి నీడలాగా ఉన్నటువంటి వ్యక్తి 2024 ఎన్నికల తర్వాత ఓడిపోవటం, ఓటమి తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ వ్యక్తి ఈ మధ్య బీజేపీ నేతలతో బాగా సఖ్యతగా ఉంటున్నట్టుగా కూడా సమాచారం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాట పాడనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత మనిషిలాగా మాట్లాడుతున్నాడు, కానీ పార్టీలో మాత్రం లేడు. పోనీ బీజేపీ వాళ్ళతో సఖ్యతగానే ఉంటున్నాడు. బీజేపీని చాలా జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్ట్గా బీజేపీకి వెళ్ళి చూస్తున్నాడు. కూటమి మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నాడు. సో ఈ పాటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. తమిళనాడు చూశారు కదా, ఆయనే విజయసాయిరెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంతర్గత విషయాల్లో కావచ్చు, విజయసాయిరెడ్డి గారు లేనిది జగన్మోహన్ రెడ్డి గారు లేరనేది ఒకప్పుడు మాట. ఎందుకంటే రాష్ట్రంలో చక్రం తిప్పడానికి జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో చక్రం తిప్పడానికి విజయసాయిరెడ్డి అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా 2024 ఎన్నికల తర్వాత తారుమారైపోయిన పరిస్థితులు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏంటంటారా? విజయసాయిరెడ్డి గారు త్వరలో ఒక మీడియాని, ఒక ఛానల్ని రెడీ చేస్తున్నారట. త్వరలో ఆయన ఇంకా పేరు ప్రకటించలేదు. త్వరలో ఒక మీడియా సంస్థను నెలకొల్పి అన్ని విధాలైనటువంటి సామాజిక స్పృహతో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రచురించడానికి ఆయన ఒక ఛానల్ని నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీని మీద రకరకాల డౌట్లు, రకరకాల విషయాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటున్నారు? ఈయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వైసీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి బీజేపీలో చేరాడా? చేరలేదు. టీడీపీలో ఉన్నాడా? లేకపోతే కూటమిలో మరో పార్టీ అయినటువంటి జనసేనలో ఉన్నారా? ఎక్కడా లేరు. కానీ వైసీపీకి మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మీడియా ఛానల్ పెట్టుకొని ఈయన ఏమి చెప్పాలనుకుంటున్నారు, అసలు ఈయన ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన మీడియా ఛానల్ అనగానే ఒక్కసారి, అంటే అది ఇంపార్టెంట్ కాకపోయినా కూడా విజయసాయిరెడ్డి మీడియా పెడుతున్నారా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కేసులను తప్పించుకోవడానికి కావచ్చు, లేదా పలు విధాలు ఆయన మీద ఉన్నటువంటి వాదనలు తొలగించుకోవడానికి కావచ్చు, లేకపోతే వైసీపీకి మళ్ళా మీడియా రూపంలో దగ్గర అవడానికి కావచ్చు, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను బయటకు చెప్పేందుకు మీడియా ముఖంగా ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చ. అయితే త్వరలో ఆయన ఒక మీడియా ఛానల్ని ప్రకటించనున్నట్టు ఈ మధ్యకాలంలో ఆయన తెలియజేశారు. అయితే దానికి ఇంకా పేరు అనేది ఏం పెట్టలేదు. కానీ మొత్తం మీద మాత్రం ఇందులో వైఎస్ఆర్సీపీ వార్తలు వస్తాయా, తెలుగుదేశం పార్టీ వార్తలు వస్తాయా, లేదా బీజేపీకి సంబంధించిన వార్తలు వస్తాయా అనేది మాత్రం సస్పెన్సే. కానీ అందులో ఆయన ఇచ్చినటువంటి విషయాల్లో అన్ని ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మానవత్వ, ఇట్లాగా అన్ని కోణాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులకు సంబంధించి విద్య, ఉపాధి, వికాసం, ఇట్లాంటి అన్ని అంశాల గురించి ఆ మీడియాలో ప్రచురిస్తున్నాము అంటూ ఒక ట్వీట్ చేశారు. సో ఇప్పుడు అది రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాష్ట్రంలో మళ్ళా వార్తల్లోకి ఎక్కారు. సో ఈ మధ్య కాలంలో ఆయన అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అది చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఈయనంతా కూడా చేయాలనుకుంటుంది ఏంటంటే ఒక మీడియా ఛానల్ నెలకొల్పి తన పైన కేసులను తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో చేరతారా, చేరలేరు, లేకపోతే మరలా వైఎస్ఆర్సీపీకి వస్తారా, అధికారంలో లేదు. మరి ఏం చేయాలి? ఇలాంటి సమయంలో తన మనుగడ తాను కాపాడుకోవడానికి ఈ మీడియా ఛానల్ పెడుతున్నాడు అంటూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది, ఆయన ఛానల్ ఏ పేరు పెడతారు, ఎప్పుడు పెడతారు, పెట్టిన తర్వాత ఒక నెల రోజులు ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉందని ప్రజలు తీర్మానం చేసేంత వరకు దాని మీద మనం ఎలాంటి కామెంట్ చేయలేం. సో మొత్తం మీద మాత్రం విజయసాయిరెడ్డి గారు ఒక మీడియా ఛానల్ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇప్పుడు రాష్ట్రంలో వైరల్ అవుతున్నటువంటి విషయం అన్నమాట. థ్యాంక్ యూ.